దీపికా పదుకునేకి సందీప్ రెడ్డి వంగాకి రచ్చ జరుగుతుంది అనమాట. వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం అయితే ఆగట్లేదు. గుర్తుపెట్టుకో, సందీప్ రెడ్డి వంగ. ఈ రోజు సందీప్ రెడ్డి వంగ ఇంత పెద్ద ట్వీట్ అయితే వేయడం జరిగింది. దీపికా పదుకునే అయితే ఏకీపడేసిండు. ఆ తర్వాత దీపికా పదుకునే పిఆర్ టీం కూడా దీన్ని డిఫెండ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. రీజన్ ఏంటంటే ఆల్రెడీ దీపికాని సినిమా కోసం తీసుకున్నారు, 20 కోట్లు ఇస్తామని చెప్పారు. కానీ తన లత్కోర్ కండిషన్లు అన్ని పెట్టింది. నేను 8 గంటల వరకు చేస్తా, తెలుగు డబ్బింగ్ చెప్పను, నన్ను వదిలేయండి అని చెప్పి చాలా ఇది చేసిందంట. దాంతో సందీప్ ఇది వర్కౌట్ అయ్యాలా లేదు అని చెప్పి తను తీసేసి తృప్తి డిమిరిని అయితే తీసుకున్న తర్వాత తనకు ముందుగానే చెప్పినంట సినిమా స్టోరీ ఇదే, ఇందులో అడల్ట్ సీన్లు ఉండవు, బోల్డ్ సీన్లు ఉండవు, మీరు ఈ విధంగా నటించాలి, మీది చాలా మంచి క్యారెక్టర్ అని చెప్పిందంట. కానీ తను రిజెక్ట్ చేశారు అనేటటువంటి ఉద్దేశంతో తన పిఆర్ టీమ్ తో కలిసి సినిమాలో అడల్ట్ సీన్లు ఉన్నాయి, బోల్డ్ సీన్లు ఉన్నాయి, లిప్పీ సీన్లు ఉన్నాయి, బెడ్ సీన్లు ఉన్నాయి, అందుకే ఏమి రిజెక్ట్ చేసినాయి అని చెప్పి తను మంచిగా పోర్ట్రేట్ చేసుకుంటుందంట. అది కాక దీపికా పదుకునే స్పిరిట్ సినిమా స్టోరీ మొత్తాన్ని కూడా ఒక వెబ్సైట్ కమ్మేసింది అని చెప్పి తను చెప్తూ వాపోయింది అనమాట. నిజం చెప్తున్నా, దీపిక నువ్వు కానీ ఎలాంటి కోచ్ శాఖ చేస్తే అక్కడుంది ఏమి బాలీవుడ్ పాన్ పరాగ్ డైరెక్టర్